हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. ఇక్కడ ఏమన్నా మాటలు వినపడుతున్నాయండి? లైట్ గా వెనకాల బ్యాక్గ్రౌండ్ లో లైట్ గా మాట్లాడు, పెద్ద డిస్టర్బెన్స్ లేదులేండి. వీళ్ళు ఎవరో మాట్లాడుకుంటున్నారు రోడ్డు మీద. అవునవును, పర్వాలేదండి. మీకు మైక్ దగ్గరగా ఉంది కాబట్టి పక్కన లేదండి, పర్వాలేదండి. కొద్దిగా ఏం లేదు, మీ మాట వినిపిస్తుందిలే. క్లారిటీగా ఉంది. ప్లేస్ మారుస్తాను కొంచెం లోపలికి మనం. ఓకే అండి. ఇక్కడ ఎలా ఉంది సార్? ఇక్కడేమే మాటలు వినపట్లేదు కానీ. లేదండి, ఏం వినపట్లేదు. బానే ఉందండి. ఇక్కడ మాట్లాడుకుందాం. కార్యక్రమ పరిచయ పత్రము. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోవ్నా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ధ్యాన్. ప్రథమ భాగము ధ్యాన గ్రంథంలోని 7 శ్లోకములలో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. ద సీక్రెట్
77వ పాఠము 11/12/2023 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారము. ఇటువంటి అధ్యయనమే పరాశర మహర్షి దగ్గరకు చేరి పరమ గురువులు మైత్రేయ మహర్షి, మరువు మహర్షి, దేవాపి మహర్షి, వ్యాసుల వారు, ఇంకా కొంతమంది శిష్యులు కొన్ని సంవత్సరాల పాటు బాగా ఈ సమస్త శాస్త్రాలని ఆయన దగ్గర అభ్యసించారు. ఖగోళ శాస్త్రము, వీటికి సంబంధించిన విషయాలు గత 60 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది అని అన్నట్టుగా మనకి మాస్టర్ గారు రాసిన పురాణ పురుషుడు గ్రంథం దాంట్లో వస్తుంది. ఇట్లాగ నిరంతరం అలాగా ఆ పరాశర మహర్షి దగ్గర కూర్చుని వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నవాడు. ఇట్లా కొంచెం దాని దగ్గరగా అంత ఇది లేకపోయినప్పుడు మనకేంటంటే ఈ సీక్రెట్ డాక్ట్రైన్ గురించి, ఈ సీక్రెట్ డాక్ట్రైన్ గురించి నుంచి దాన్ని తెలుసుకుంటూ దాని యందు ప్రవేశించి దానిగా స్వస్థితి యందు మేల్కొంచుటగా మనకి ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. అది అలా కొనసాగుతూ ఉన్నది సంవత్సరాల తరబడి ఆ పరమ గురువుల యొక్క కరుణా కటాక్షములతో. అని బెసెంట్ ప్రసాదించిన
universal prayer invocation. Oh, hidden life, vibrant in every atom. Oh, hidden light, shining in every creature. Oh, hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాంజా 1 కి సంబంధించిన మొత్తం 7 స్టాంజాస్ లో మొదటి స్టాంజాకి సంబంధించి 9 శ్లోకాలు ఉన్నాయి. వాటిల్లో 4 శ్లోకాలు పూర్తి చేసుకుని 5వ శ్లోకం కూడా చివరికి పూర్తి చేసుకుని దానికి సంబంధించిన కామెంటరీ, ఆ కామెంటరీ అయిపోయిన తర్వాత ఈ సందర్భంలో నైట్స్ అండ్ డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మ అన్న విషయం గురించి పార్ట్ 2లో ఇవ్వబడింది, 2వ భాగంలో. దాన్ని కూడా మీరు దీంతో కలుపుకొని చదవండి అని మనకి సూచనగా ఇచ్చారు. అందుకని ఇప్పుడు మనం ఏం చేసామంటే డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మ పార్ట్ 2లోకి వెళ్ళాము. పార్ట్ 2లోకి వెళ్ళి 2వ భాగంలోకి, ఈ మొదటి సంపుటంలోనే మనం మొదటి భాగంలో ఉన్నాం. మొదటి భాగంలో స్టాంజా, దానికి వ్యాఖ్యానము, దానికి వివరణ, ఆ వివరణ అయిపోయాక ప్లవెట్స్ కి ద్వారా అందింపబడిన కామెంటరీ, అదంతా మొదటి భాగంలో వస్తూ ఉంటుంది. 2వ భాగంలోకి వచ్చేటప్పుడు కల్లా ఈ సంకేతాల యొక్క పరిణామము గురించిన వివరాలు, వీటిలో సంకేతాలు ఎట్లాగా ఇచ్చారు అని ఆ విషయాన్ని దాంట్లో చర్చించారు 2వ భాగంలో. మనం ప్రళయ స్థితికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మ అన్నది కూడా మనం తెలుసుకుంటే మరింత సమగ్రంగా మనం అవగాహన చేసుకోవడానికి వీలుంటుందని అక్కడికి వెళ్ళాం మనం. ఒకసారి ఆ శ్లోక 5వ స్టాంజా 1లోనే 5వ శ్లోకం మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. అంటే ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము అన్నది ఆ శ్లోకంలో ఇవ్వబడింది మనకి. అది 2 భాగాలుగా ఇవ్వబడింది. మొదటి భాగం, డార్క్నెస్ అలోన్ ఫిల్డ్ ద బౌండ్లెస్ ఆల్. శాశ్వతముగా ఎల్లప్పుడూ ఉండే అచ్చపు తనలో వెలుగులను నింపుకున్న చీకటి మాత్రమే ఒంటరిగా ఏకాంత స్థితిలో ఎల్లలు లేని దిగంతాల పర్యంతము తానై అనంతముగా వ్యాపించి ఉన్నది. వెలుగు వ్యాపించి ఉంది అంటే అర్థం ఏంటి? తనలో చీకటిని నింపుకున్న వెలుగది. అలాగే చీకటి వ్యాపించి ఉన్నది అంటే అర్థం ఏంటి? తనలో వెలుగును నింపుకున్న చీకటి అని. అంటే 2 కలిసి ఉంటాయి ఇవన్నీ. ఒకటి మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తుందంటే దానిలో దాగి ఉంటుంది ఇంకొకటి, లేకపోతే ఇంకొకటి దానిగా అది రూపాంతరం చెందటానికి అవకాశం లేదు. వెలుగు వెలుగే, చీకటి చీకటే, చీకట్లో ఏ మాత్రం వెలుగు లేదు అంటే ఇంకా చీకటే. వెలుగుకి పరివర్తనం చెందటానికి అవకాశం లేదు. వెలుగు ఎక్కడి నుంచో రావడానికి అవకాశం లేదు. ఇక్కడ సృష్టిలో ఏదైనా కానీ ఎక్కడి నుంచో రావాలండి. వెయిటింగ్ అండి. మనం బస్ కోసం, రైలు కోసం వెయిట్ చేస్తుంటాం. ఇంకా రాలేదండి, ఈ టైంకి రావాలి, రాలేదు, చూస్తున్నాం, మనం నిరీక్షిస్తున్నాము దాని రాక కోసం అని. ఇట్లాగా నిరీక్షణలు ఉండవు ఇక్కడ, రూపాంతరమే. ఐన్స్టీన్ చెప్పింది కూడా శక్తి యొక్క ఎనర్జీ ఒక రూపాంతరమే. ఎనర్జీ ఈజ్ నాట్ క్రియేటెడ్. అక్కడికక్కడ ఒకటి కనిపిస్తుంది అంటే మనకి దాని తర్వాత స్థితి కూడా దాంట్లో ఉంది. అది బయటికి వెల్లడవుతుంది.
అంతకుముందు ఉన్నదేమో దాని లోపలికి వెళ్ళిపోతుంది. అట్లా జరిగిపోతూ ఉంటుంది. అందుకే మనం తనలో వెలుగులను నింపుకున్న అచ్చపు చీకటి మాత్రమే. ఎందుకనగా యథాపూర్వము వలనే ప్రళయ స్థితిలో తండ్రి, తల్లి మరియు తనయుడు ముగ్గురు కలిసి ఏకమవడం వలన చూచేవాడు చూడడం మరియు చూడబడేది అక్కడ లేకపోవడం వలన ఎక్కడ ప్రళయ స్థితిలో. ఎందుకని సమస్త వ్యక్త సృష్టి అచ్చపు వెలుగుల చీకటిలో కరగి అవ్యక్త స్థితిలో ఉండడం వలన, అలాగే వ్యక్త అవ్యక్త స్థితులను కలిగిన సృష్టి అను తనయుడు మరలా వ్యక్తమై నూతన కాలచక్ర భ్రమణంలోనికి ప్రవేశించి తన సుదీర్ఘ యాత్రకు మహాప్రస్థానమునకు అంకురార్పణము చేయుటకు ఇంకనూ మేల్కాంచలేదు. అందువలన తనలో వెలుగులను నింపుకున్న అచ్చపు చీకటి మాత్రమే ప్రస్తుతం రాజ్యం ఏలుచున్నది. ఇది రెండవ భాగం అన్నమాట. ఫర్ ఫాదర్, మదర్ అండ్ సన్ వర్ వన్స్ మోర్ వన్, and the son had not awakened yet for the new will and his pilgrimage thereon. తర్వాత క్రితం పాఠం వరకు మనం ఏం చేసామంటే ఈ ప్రళయ స్థితులకు సంబంధించి ప్రధానమైనవి ఏమేమి ఉన్నాయి వాటి గురించిన వివరాలు తెలుసుకున్నాం మనం. అవి డివైన్ ప్లాన్ లో ఎట్లాగా ఇచ్చారో, ఎందుకంటే ప్రతిసారి మనం డివైన్ ప్లాన్ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకి అందని విషయాలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ చక్కగా వివరింపబడి ఉన్నాయి. అదొక డిక్షనరీ లాగా. ఏదైనా పదం అర్థం కాలేదు మనకి, వెంటనే ఏం చేస్తాం, డిక్షనరీకి వెళ్తాం. అది ఏ భాష అయినా కానీ ఆ భాషకి సంబంధించిన నిఘంటువులోకి వెళ్ళిపోతే ఆ పదం గురించిన వివరం అంతా అక్కడ ఉంటుంది. అట్లా ద సీక్రెట్ డాక్టర్కి నిఘంటువుగా మనకి ద డివైన్ ప్లాన్ ఇచ్చారు. ఏ టెక్నికల్ టర్మ్, ఏ పారిభాషిక పదాన్నైనా మీరు చూసుకోండి, వెంటనే అక్కడ మనకు దొరుకుతుంది. అది అట్లా మనం ఈ 4 రకాలైనటువంటి ప్రళయ స్థితుల్ని మనం చూసాము. వాటి గురించిన వివరాలు చక్కగా తెలుసుకున్నాం. అలాగే నిత్య సర్గ, నిత్య ప్రళయ, వాటి గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మనం ఈ పార్ట్ 2లో ఉన్నటువంటి ద సీక్రెట్ డాక్టర్ మొదటి వాల్యూమ్ లోని మొదటి సంపుటంలోని ప్రథమ భాగము పార్ట్ 1లో ఉన్న పార్ట్ 2లో ఉన్న నైట్స్ అండ్ డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మ, దాంట్లోకి మనం వద్దాం. ఈ ప్రళయ స్థితి ఎలాగ ఉంటుంది, దాని యొక్క వివరం మనకి దీంట్లో అందజేస్తూ ఉన్నారు. అంటే బ్రహ్మ యొక్క రాత్రి అయ్యేటప్పుడు కల్లా ఏం మార్పులు జరుగుతాయి. ఎందుకు ఇట్లాగా ఇవన్నీ చెప్పుకుంటున్నాము? ఇదంతా ఒకటికి సంబంధించింది. ఇప్పుడు మన నిద్ర, మన పగలు, మన మెలకువ, మన నిద్ర ఉంది కదా. నిద్రపోయే వాళ్ళం ఎవరు, మెలకువగా ఉండే వాళ్ళం ఎవరు? ఒకటేగా. అట్లాగే ఈ సృష్టి సమస్తము మెలకువగా ఉంది, మరలా నిద్రపోవటం అనే స్థితి అంటే ప్రళయ స్థితి ఇక్కడ జరుగుతుంది, ఒక్కట్లోనే జరుగుతుంది. ఇది ఆ వన్నెస్ అనేది ఒకటికి సంబంధించింది అన్న విషయం మనం గాఢంగా మన మనసులో నాటుకునే, మనం ఇక అనేకత్వం, భిన్నత్వం అన్నది ఒకడే ఇన్ని రకాలుగా రూపాంతరం చెందాడు అన్న దాంతో మనం ముందుకు కదులుతూ ఉండాలి.
అవతల వాళ్ళు ఎలాగ ఉన్నారనేది కాదు మనకి. అవతల వాళ్ళలో ఈ భావన ఉండకపోవచ్చు. అవతల వాళ్ళలో అనేకత్వము, భిన్నత్వము ఉండొచ్చు. కానీ మనం మొత్తం అతని ద్వారా కూడా పలుకుతున్నది, చేష్టలు చేస్తున్నది ఈ ఒకటికి సంబంధించిన వాడే. మనం మన ద్వారా ఎవరైతే చేపిస్తున్నారో అవతల వాడి ద్వారా కూడా అదే ఆయనే చేపిస్తున్నారు. కరెంటే కదా, ఆ విద్యుత్ శక్తే కదా అన్నిటినీ నడుపుతున్నది. ఒకదాంతోనేమో వెలుగు వస్తుంది బల్బు ద్వారా, ఒకదాంతో టీవీ ద్వారా చిత్రాలు వస్తున్నాయి, బొమ్మలు వస్తున్నాయి, ఒక దాంట్లో ఫ్రిడ్జ్ ద్వారా చల్లదనం, వస్తువులు పాడవకుండా నిల్వ ఉండటానికి వీలుగా, ఇలా రకరకాలుగా. అట్లాగే ఇంతమందిలో ఇన్ని రకాలుగా సంభాషిస్తున్నది, చేతలు చేస్తున్నది, ప్రవర్తిస్తున్నది మొత్తం ఒకడు. ఇది మనం గాఢంగా నాటుకోవటం కోసం ఈ అధ్యయనం సాగుతోంది. సో ఇక్కడ ఏం చెప్పామంటే మనం చివరిగా ఈ ద డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మలో మనం దీన్ని అధ్యయనం చేస్తూ మధ్యలో మనం ద డివైన్ ప్లాన్ దగ్గరికి వచ్చాము. అంటే ప్రళయ స్థితిలో ఎన్ని రకాలు ఉన్నాయి, ప్రధానంగా ఎన్ని రకాలు అన్నది చెప్పుకుంటూ మనము దాంట్లోకి వచ్చాము, డివైన్ ప్లాన్ లోకి. ఇప్పుడు దాని తర్వాత మరలా మనం ఈ సీక్రెట్ డాక్టర్ లోకి ద డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మ అన్న దాంట్లోకి మళ్ళీ మనం వచ్చాం. The Bhagavata speaks of a fourth kind of pralaya, the nitya or constant dissolution, and explains it as the change which takes place imperceptibly in everything in this universe, from the globe down to the atom, without cessation. It is growth and decay, life and death. అక్కడతో ఆగి దాంట్లోకి వచ్చాము. నిత్య సర్గ, నిత్య ప్రళయ, అనుక్షణము పుట్టుక మరణము, పుట్టుక మరణము అనుక్షణము జరుగుతుంది. ఇదే లార్జ్ స్కేల్లో బృహత్తరంగా సృష్టి స్థితి, ప్రళయ స్థితి జరుగుతున్నది. ఇట్లా ఈ విషయాల గురించి తెలుసుకున్నాను. ఇప్పుడు ఇక మిగతా ఇంకా మహాప్రళయం రాగానే, అంటే ఈయన యొక్క ఆయుర్దాయం 100 సంవత్సరాలు పూర్తవంగానే ఏంటి జరుగుతుంది అంటే, ఇక రోజులు ఒక పగలు రాత్రి అయిపోయింది. అట్లాగే నెలలు, సంవత్సరాలు ఇట్లాగా అయిపోతూ చిట్ట చివరికి 100 సంవత్సరాలు బ్రహ్మకి పూర్ణ ఆయుర్దాయం అయిపోయింది, నిండిపోయింది 100 సంవత్సరాలు. అప్పుడు ఏం జరుగుతుంది? when the మహాప్రళయ arrives, మహాప్రళయము అనే స్థితిలోకి వస్తాం. అప్పుడు మహాప్రళయ అరైవ్స్ అంటే సృష్టి స్థితిలో ఉన్నాం అప్పటి వరకు. అంటే పగలగా ఉంది, మొత్తానికి సంబంధించిన ఒక పగలలాగా. ఇప్పుడు రాత్రి మొదలైంది, మహాప్రళయ ప్రారంభమైంది. మహాప్రళయ అనే స్థితిలోకి నెమ్మదిగా వస్తున్నాం. ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ స్వర్లోక, ఇప్పుడు మరి 7 లోకాల ప్రజలు ఉన్నారు కదా, 7 లోకాల్లో ఆయా లోకానికి సంబంధించినటువంటి ప్రజలు. ఈ 7 లోకాలు ఎట్లాగా ఉంటుంది ఈ ప్రళయ స్థితిలో? ఇప్పుడు ఏం జరుగుతుంది? భూలోకము, భువర్లోకము అయిపోయి స్వర్లోకము, సువర్లోకం అన్నాడు. భూహు భువహ సువహ కదా, సువర్లోకము. ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ స్వర్లోక, ది అప్పర్ స్పియర్, ఆ స్వర్లోక సువర్ణ
సువర్లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి ఇన్హెబిటెంట్స్, అక్కడ ఉన్నటువంటి జనులు, ద అప్పర్ స్పియర్. ఎందుకంటే భూలోకమేమో మధ్యలో ఉంటుంది, దాని చుట్టూ ఒక గోళంలాగా ఉండేది భువర్లోకం. ఆ భువర్లోకము చుట్టూ ఇంకొంచెం పెద్దదిగా ఉండేది సువర్లోకం. ఇట్లా మనకి మధ్యలోనేమో భూలోకం ఉంటుంది, దాని చుట్టూ ఇక ఒక్కొక్కటి వస్తాయి. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము, అలాగా ఆవరించి ఉంటాయి. ఈ భూలోకాన్ని ఆవరించి ఇవి అలాగ విస్తరించి ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రళయ స్థితి ప్రవేశించింది. 100 సంవత్సరాలు పూర్తయింది, మహాప్రళయ స్థితి ప్రవేశించింది. ఏంటి జరుగుతోంది ఇక్కడ? సువర్లోకంలో ఉన్నటువంటి ఇన్హెబిటెంట్స్, అక్కడ ఉన్నటువంటి జనులు డిస్టర్బ్డ్ బై ద కాన్ఫ్లగ్రేషన్. డిస్టర్బ్డ్ బై ద కాన్ఫ్లగ్రేషన్ అంటే అగ్ని మండిపోతుంది అనమాట. పూర్తిగా అగ్నితో నిండిపోయింది ఆ స్వర్లోకమంతా, సువర్లోకమంతా పూర్తిగా అగ్నితో నిండిపోయింది. భగ భగ మండిపోతా ఉంది. డిస్టర్బ్డ్ బై ద కాన్ఫ్లగ్రేషన్. మరి ఇంకా అక్కడ ఎలా ఉండగలరు వాళ్ళు? ఇక సీక్ రెఫ్యూజ్, అంటే మనం వెతకటం. ఇక ఇక్కడ ఉండలేము కాబట్టి ఉండే ప్రదేశం ఎక్కడ ఉందా, మనము సేఫ్ గా పూర్తి రక్షణతో ఉండే ప్రదేశం, మనకి ఇబ్బందులు లేకుండా బాధ లేకుండా ఉండే ప్రదేశం ఎక్కడుందా అని వెతుకుతూ బయలుదేరారు వీళ్ళు. సువర్లోక వాసులు ఏం చేశారు? ఆ అగ్నికి భయపడి ఆ లోకాన్ని వదిలేశారనమాట. ఆ లోకం మొత్తాన్ని ఖాళీ చేసేసి, ఆ ప్రాంతం మొత్తాన్ని ఖాళీ చేసి, ఎందుకంటే మొత్తం లోకమంతా తగలబడిపోతుంది అన్నట్టు అయింది, అగ్నితో నిండిపోయింది. నెమ్మదిగా ఇక నెక్స్ట్ దాని తర్వాత ఏముందా అని చెప్పి తర్వాత లోకానికి వచ్చారనమాట. తర్వాత లోకం ఏంటి? మహర్లోకం. సీక్ రెఫ్యూజ్ విత్ ద పిత్రూస్, దేర్ ప్రోజెనిటర్స్. మహర్లోకము ఎవరి నివాసస్థానము, ఎవరుంటారు అక్కడ? పితృదేవతలు. అలాగే దేర్ ప్రోజెనిటర్స్, ఈ సువర్లోకంలో ఉన్న వాళ్ళ యొక్క వంశాలకి సంబంధించిన వాళ్ళు, అంటే వీళ్ళ యొక్క పూర్వీకులు అన్నమాట. ప్రజాపతులు అంటే ప్రజాపతులు వాళ్ళు, అంటే సువర్లోక వాసులకి సంబంధించిన పూర్వీకులు. అలాగే పితృదేవతలు, ద మనూస్, ఈ మనువులు 14 మనువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ద 7 ఋషీస్, సప్త ఋషులని మనం ఎవరినైతే చెప్పుకుంటామో వాళ్ళు, ద వేరియస్ ఆర్డర్స్ ఆఫ్ సెలెస్టియల్ స్పిరిట్స్ అండ్ గాడ్స్. అట్లాగే సెలెస్టియల్, దివ్యమైన స్వర్గలోక సంబంధమైన అంతరిక్ష సంబంధమైనటువంటి మహానందంతో ఉన్నటువంటి సెలెస్టియల్ స్పిరిట్స్ అండ్ ద గాడ్స్, అంటే పూర్తి అనుభూతితో, దైవానుభూతితో ఉన్నటువంటి ఆత్మానుభూతితో ఉన్నటువంటి స్పిరిట్స్, కొన్ని ఆత్మలు, అట్లాగే ద గాడ్స్, దేవతలు ఇన్ మహర్లోక, ఈ మహర్లోకంలో ఉన్నటువంటి వీళ్ళని ఆశ్రయించారనమాట. సువర్లోక వాసులందరూ ఏం చేశారు? అగ్నితో భగ భగ మండుతున్నటప్పుడు కల్లా, ఎందుకు అగ్నితో భగ భగ మండుతోంది? మహాప్రళయము ప్రారంభమైంది, మహాప్రళయ స్థితి ప్రారంభమైంది. దాంతో
అంటే యుగాంతం అనే మనకి చెప్తూ ఉంటారు. అట్లాగా జరిగిందనమాట ఆ పద్ధతిలో. వాళ్ళ ఆ సువర్లోక వాసులందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? దాని తర్వాత లోకమైనటువంటి అంటే వాళ్ళు దేని నుంచి అయితే వచ్చారో అంతకు ముందు, దాని యొక్క పూర్వీకులు గాని, అలాగే పితృదేవతలు గాని, మనువులు, సప్తఋషులు వీళ్ళందరూ ఉండేటటువంటి లోకం ఏదైతే ఉందో మహర్లోకము, అక్కడికి వీళ్ళని శరణు కోరి వచ్చారన్నమాట. శరణు శరణు అని అంటూ మమ్మల్ని రక్షించండి. ఈ అగ్నికి తాళలేకపోతున్నాం మేము. ఈ వేడికి తాళలేకపోతున్నాం. ఈ లోకంలో ఇంక మేము ఉండలేము. కాబట్టి మీ లోకానికి రావడానికి మమ్మల్ని అనుమతి ఇవ్వండి అన్నట్టుగా శరణు కోరి ఈ లోకంలోకి ప్రవేశించారు సువర్లోక వాసులు. మహర్లోకానికి ప్రవేశించారు. ఇప్పుడు తమాషాగా మనం కూర్చొని చెప్పే చోటు ఒకటున్నది ప్రదేశం. ఈ క్లాస్ చెప్పుకునే ప్రదేశం. అయితే కొంచెం పక్కన రోడ్డు మీద డిస్టర్బెన్స్ ఉండడం వల్ల పెద్దగా ఎవరో అరుచుకుంటూ ఉండడంతో ఆ మాటలు ఇక్కడ మనకు వినపడుతుండేటప్పుడు కల్లా మనకి ఇంక దాన్ని తాళలేక, దాన్ని తట్టుకోలేక ఇంకా ఏం చేసాం ఇంకో చోటకి ఆ మాటలు వినబడని చోటకి ఏదైతే ఉందో ఇక్కడికొచ్చి మళ్ళీ వేరే చోట కూర్చుని మనం చెప్పుకుంటున్నాం. అంటే సంకేతం అన్నమాట ఇది. అంటే మన అధ్యయనం ఎలా సాగుతోంది అన్నదానికి కొన్ని యాసిడ్ టెస్ట్ అంటామే అట్లాగా నిదర్శనం. మనం రోజు లేదు అటువంటిది. ఈ ఈ విషయం చెప్పుకోవటానికి వీలుగా, ఈ విషయం మనకు అర్థం అవ్వటానికి వీలుగా మనం ప్లేస్ మార్చాల్సొచ్చింది. ఆ స్థలం మార్చాల్సొచ్చింది. చెప్పుకునే స్థలం. అట్లాగే సువర్లోక వాసులందరూ ఏం చేశారు? మహర్లోకానికి మహర్లోకానికి వెళ్ళిపోయారు వాళ్ళు. When the latter is reached also, the whole of the above enumerated beings migrate in their turn from Maharloka. అమ్మయ్య బతికిపోయాంరా నాయనా అనుకున్నారు. అంటే మహర్లోకంలో ఏమీ లేదు, ప్రశాంతంగా ఉంది. సువర్లోకం ఈ అగ్నితో ఆ అగ్ని యొక్క వేడికి తాళలేక సువర్లోకం నుంచి ఎక్కడ సేఫ్ గా ఉందా, ఎక్కడ రక్షణ ప్రదేశం ఉందా అన్నట్టుగా మహర్లోకానికి వచ్చేసారు. సరే బాగుంది కదా అనుకుంటే మహర్లోకాన్ని కూడా చుట్టేసింది ఆ అగ్ని. మహాప్రళయం అంటే మొత్తం చుట్టేస్తా ఉంది ఒక్కొక్క లోకాన్ని. అరే మేము ఒక్కళ్ళం హాయిగా ఉంటే మీరొచ్చి ఇదంతా గందరగోళం చేశారు అన్నట్టుగా వీళ్ళేమయ్యారు. మొత్తం అందరూ కలిసి ఏం చేశారు ఇప్పుడు when the latter is reached also, అగ్ని ఏమైంది? కాన్ఫ్లగ్రేషన్, బర్న్ అప్ అనమాట. ఏ గ్రేట్ బర్నింగ్ ఆర్ ఫైర్, డిస్ట్రక్టివ్ డిస్టర్బెన్స్ అన్నమాట. ఇంకా అది నెమ్మదిగా మహర్లోకాన్ని కూడా చుట్టేసింది. అది సువర్లోకమే ఉంది అంతకు ముందు, అక్కడి నుంచి మహర్లోకాన్ని కూడా చుట్టేసింది. ఇంకా ఈ సువర్లోక వాసులు, మహర్లోక వాసులు వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ ఏం చేశారు? ద హోల్ ఆఫ్ ద అబౌవ్, మొత్తం ఈ రెండు లోకానికి సంబంధించినటువంటి జనులు, ఎన్యూమరేటెడ్ బీయింగ్స్ మైగ్రేట్ ఇన్ దేర్ టర్న్ ఫ్రమ్ మహర్లోక అండ్ రిపేర్ టు జనలోక. దాంతో జనలోకానికి వెళ్ళిపోయారు. దాని తర్వాత లోకం ఏదైతే ఉందో అది ఇప్పుడు సురక్షిత ప్రదేశంగా ఉంది ప్రస్తుతానికి, అందుకని అక్కడికి వెళ్ళిపోయారు. జనలోకానికి వెళ్ళిపోయారు. అండ్ రిపేర్ టు జనలోక. రిపేర్
మరలా అక్కడ వెళ్ళి కలుసుకున్నారు అన్నట్టుగా. అంటే అంతకు ముందు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? జనలోకం నుంచే మహర్లోకానికి వచ్చారు. జనలోకానికి సంబంధించిందే మహర్లోకంగా పరివర్తన చెందింది. ఇక్కడ ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఈ మహర్లోకము ఈ సువర్లోకానికి సంబంధించి పరివర్తన చెందింది. మహర్లోకము సువర్లోకంగా పరివర్తన చెందింది. అందుకని సువర్లోక వాసులు మహర్లోకానికి వచ్చారు. మళ్ళీ మహర్లోక వాసులు, సువర్లోక వాసులు, మహర్లోక వాసులు కలిసి జనలోకానికి వచ్చేసారు. ఎందుకంటే అక్కడి నుంచి ప్రారంభించారు వాళ్ళు. అంతకు ముందు జనలోకంలో ఉండేవాళ్ళు. ఇంకా ఈ లోకాలు ఏర్పడక ముందు వీళ్ళందరూ ఎక్కడున్నారు? జనలోకంలో ఉన్నారు. ఆ జనలోకంలోకి మళ్ళీ ఇప్పుడు ప్రవేశించారు ప్రళయ స్థితి వల్ల. రిపేర్ టు జనలోక ఇన్ దేర్ సటైల్ ఫార్మ్స్ destined to become re-embodied in their when the latter is reached also, మహర్లోకాన్ని కూడా చుట్టేసింది అగ్ని. అప్పుడు ఏం జరిగింది? ద హోల్ ఆఫ్ ది అబౌవ్ ఎన్యూమరేటెడ్. ఇక అంతకుముందు ఏమైంది? సువర్లోక వాసులు చక్కగా మహర్లోకానికి వచ్చి క్షేమంగా ఉన్నారు. ఇద్దరు సువర్లోక వాసులు, మహర్లోక వాసులు బాగా ఉన్నారు చక్కగా. అగ్ని ఇక్కడ కూడా ప్రవేశించింది. దాంతో ఏమైంది? ఇక వీళ్ళందరూ వలసపోయారు. ఇక అంటే ఒక ప్రాంతంలో పనులు దొరక్కపోతే కరువు పరిస్థితి, కరువు తాండవిస్తుంటే అప్పుడేం చేస్తారు? అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు వేరే ప్రాంతానికి వలసపోతారు. అక్కడికి వెళ్ళి అక్కడ పనులు అవి చేసుకుంటూ అక్కడ ఉంటారు వాళ్ళు. అక్కడ పనులు ఉన్నాయి కాబట్టి అన్నట్టుగా. అక్కడ క్షేమంగా మనం జీవితాన్ని గడపడానికి వీలుగా ఉంది అని. అట్లాగా వీళ్ళు వలసపోయారు అక్కడికి. జనలోకానికి వలసపోయారు అనమాట. ఇన్ దేర్ సటైల్ ఫార్మ్స్, ఎట్లాగా? అతి సూక్ష్మమైన అణుస్వరూపంగా. అంటే మహర్లోకాన్ని సువర్లోకంలో ఉన్నటువంటి రూపం ఏదైతే ఉందో దానికన్నా సూక్ష్మంగా మహర్లోకం. అంటే మనకి పైనుంచి కిందకి దిగే క్రమంలో ఎలాగా ఉంటుంది? స్థూలానికి వస్తూ ఉంటుంది. క్రమక్రమంగా స్థూల రూపాన్ని ధరిస్తుంది. రూపము స్థూలంగా మారుతూ ఉంటుంది. కింద నుంచి పైకి వెళ్లే కొంది స్థూలము కాస్త సూక్ష్మంగా మారుతూ ఉంటుంది. అంటే మనం నీరు మంచుగడ్డ కట్టుకోవటము అని అంటే నెమ్మదిగా కిందకు వచ్చేటప్పటికల్లా భూలోకానికి పూర్తిగా మంచుగడ్డ రూపం వచ్చేసింది. నీటికి, జలానికి. మళ్ళీ భూలోకం నుంచి అటు ఆ సూక్ష్మ లోకాలకి వెళ్లే కొంది ఆ మంచుగడ్డ నెమ్మదిగా కరగి పూర్తిగా జలమయమైపోతుంది, జలంగా మారిపోతుంది. అట్లాగా ఇప్పుడు అతి సూక్ష్మమైన రూపంలోకి మారిపోతున్నారు అన్నమాట. అక్కడ అంతకుముందు ఉన్న స్థితి సూక్ష్మ రూపం. ఇప్పుడు వీళ్ళే ఈ సువర్లోకంలో ఉంటే స్థూల రూపానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కొంత స్థూలపు, అంటే మన భూలోకంతో పోల్చుకుంటేనేమో కొంత సూక్ష్మం, అది అంత స్థూలము కాదు. కానీ పైలోకంతో పోల్చుకుంటే అది స్థూలము. మహర్లోకంలో ఉన్న దానికన్నా ఇది స్థూలంగా ఉంటుంది. స్థూల రూపంతో ఉంటారు ఇక్కడ సువర్లోక వాసులు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారనమాట? పూర్తిగా సూక్ష్మ రూపంలోకి, అంటే జనలోకంలో ఆ లోకానికి సంబంధించిన రూపం ఏదైతే ఉంటుందో, అంటే సూక్ష్మాతి సూక్ష్మంగా ఆ రూపంగా మారిపోయి సటైల్ ఫార్మ్స్ దానిగా మారిపోయాయి. అంటే చాలా అతి సూక్ష్మంగా, అతి సూక్ష్మ రూపంలో ఇప్పుడు జనలోకంలో ఉన్నారు. పారిపోయి వచ్చేస్తున్నారు అన్నట్టుగా. ఒక్కొక్క లోకము తగలబడిపోతుంది, మాయమైపోతుంది. ఒక్కొక్క లోకమేక ఆ వేడికి, ఆ అగ్ని యొక్క వేడికి తాళలేక అట్లా ఒక పైకి వచ్చేస్తున్నారు. పైకి వచ్చేస్తున్నారు అని అంటే ఆ స్థూలం దాని నుంచి సూక్ష్మానికి వస్తూ ఉన్నారు అని.
సూక్ష్మ రూపం ఇన్ సటైల్ ఫార్మ్స్ destined to become re-embodied. To become re-embodied in similar capacities as their former. When the world is renewed at the beginning of the succeeding kalpa. మళ్ళీ ఇదంతా ఏంటి? మళ్ళీ కిందకి దిగినప్పుడు మళ్ళీ యథాపూర్వంగానే ఇలాగే వెళ్లే కొంది సూక్ష్మ రూపంతో జనలోకము, జనలోకం నుంచి తపోలోకము, ఇట్లాగా వెనక్కి వెనక్కి వెళ్ళిపోతున్నారు. అట్లాగా వెళ్ళిపోయే కొంది సూక్ష్మ రూపాల్లోకి వచ్చేసారు. మళ్ళీ అక్కడి నుంచి సృష్టి స్థితి వచ్చేస్తా ఉంది కదా. సృష్టి స్థితిలో ఏమవుతుంది? మళ్ళీ అక్కడి నుంచి ఆ సూక్ష్మ రూపం నుంచి స్థూల రూపాల్లోకి రీఎంబాడీడ్, మరలా దేహాలు ధరిస్తూ రీఎంబాడీడ్, మరలా కొద్ది కొద్దిగా స్థూలము, సూక్ష్మం నుంచి స్థూలానికి దానికి తగిన విధంగా మరలా కిందకి దిగటం. వెన్ ద వరల్డ్ ఈజ్ రెన్యూడ్ at the beginning of the succeeding kalpa. మళ్ళీ ఆ కల్పం పూర్తయిపోయి మరలా అంటే ఆ ప్రళయ స్థితి అయిపోయి మరలా సృష్టి స్థితి వచ్చేటప్పుడు కల్లా కల్ప ప్రారంభంలో మళ్ళీ మామూలుగానే అక్కడి నుంచి కిందకి దిగి వస్తారు అన్నట్టుగా. అంటే ఎవరు కూడా ఈ అగ్ని వల్ల నాశనమైంది ఏమీ లేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. నాశనము అక్కడ లేదు. అంటే అసలు ఎక్కడి నుంచి బయలుదేరారో అక్కడికి చేరారు అంతే. మరలా అక్కడి నుంచి కిందకి దిగి వచ్చేసారు. నాశనం అయితే కదా, మరి నాశనమై ఉంటే మళ్ళీ ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళందరూ? కాబట్టి నాశనము అన్నది లేదు. ఇది వాయు పురాణంలో మనకి ఇవ్వబడిన విషయం అన్నమాట. ఇది మహాప్రళయము గురించి వాయు పురాణంలో మనకి ఈ సంగతులు చెప్పారు అన్నట్టుగా మనకి ఈ సీక్రెట్ డాక్టర్ లో ద డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మ అన్న దాంట్లో దీన్ని వివరించారు. దీనికి సంబంధించి మనం భాగవత పురాణంలో కూడా సందర్భం వచ్చినప్పుడు భాగవత రహస్య ప్రకాశాన్ని అందించినటువంటి ఎక్కడాల కృష్ణమాచార్య గారు దీనికి సంబంధించి మనకి ఒక వివరము అందించారు ఆ భాగవత రహస్య ప్రకాశంలో. అది కూడా మనము చదువుకుంటే ఇంకా చక్కగా మనకి అర్థమవుతుంది. అంటే ప్రళయ స్థితి ఎలాగ ఉంటుంది. ప్రళయములు బ్రహ్మకు రాత్రి కలుగుసరికి అన్ని లోకములను సూర్యుడును చంద్రుడును చీకటిలో లీనమైపోవుదురు. మరి అంతకుముందు పగలుంది కాబట్టి, వెలుగుంది కాబట్టి అన్ని కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ వెలుగు ఏమైంది? చీకటిగా మారిపోయింది, రూపాంతరం చెందింది. కాబట్టి మిగతా అన్ని కూడా రూపాంతరం చెందినాయి. ఏదైనా కానీ రూపాంతరము చెందుట. ఇప్పుడు మొత్తం చీకట్లో కలిసిపోయినాయి. చీకటిలో లీనమైపోదురు ఎవరు? అన్ని లోకాలు, ఆ లోకవాసులు, సూర్యుడు, చంద్రుడు. అప్పుడు విష్ణువు తన మహాశక్తిని సంకర్షణాగ్నిగా వ్యాపింపజేయును. ఇప్పుడు ఆ అగ్నితో, ఆ అగ్ని బాధని తాళలేక, అగ్ని యొక్క వేడికి తాళలేక, ఎలాగైతే సువర్లోక వాసులు మహర్లోకానికి వచ్చారో, మళ్ళా అగ్ని మహర్లోకానికి కూడా వచ్చేటప్పుడు కల్లా ఈ సువర్లోక మహర్లోక వాసులు జనలోకానికి ఎలాగ వెళ్ళారు. ఇలా జరిగింది కదా ఇక్కడ. ఆ సంకర్షణాగ్ని అంటాం దాన్ని. ఆ అగ్నిని సంకర్షణాగ్ని. అది విష్ణువు తన మహాశక్తి. ఆ విష్ణువు యొక్క మహాశక్తిని సంకర్షణాగ్నిగా మొత్తాన్ని వ్యాపింపజేశాడు. అంటే ప్రళయ స్థితి అప్పుడు జరిగేదన్నమాట. ప్రళయాగ్ని 3 లోకములను దహించును. అంటే భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మొత్తం 3 లోకాలని దహించేసింది. ఇప్పుడు ఏ లోకం మిగిలింది?
ఆ మంటల వేడి మహర్లోకం వరకు సోకును. ఇప్పుడు ఇక్కడ ఉన్న జీవులందరూ ఏమయ్యారు మరి? వీళ్ళు అంతకు ముందున్న రూపాంతరం చెందినటువంటి స్థితి కదా. మనం ఇక్కడ ఏది ఉన్నా గానీ అంతకు ముందు దాని యొక్క రూపాంతరం ఇది. కాబట్టి వెనక స్థితికి వెళ్ళాం మనం. అట్లా వెనక స్థితికి ఎవ్వరూ నాశనం కాలేదు. అది తమాషా. మొత్తం మహర్లోకానికి కూడా సోకింది అది. దానిని తాళలేక మహర్లోక వాసులు జనలోకమునకు పోవుదు. మహర్లోక వాసులు అంటే ఒక్క మహర్లోక వాసులే కాదు, వీళ్ళు వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. ఆ సువర్లోకంలో తట్టుకోలేక అక్కడి నుంచి జనలోకానికి వచ్చిన వాళ్ళు దాన్ని తట్టుకోలేక ఇప్పుడు సువర్లోక వాసులు మహర్లోకానికి వచ్చారు. ఆగ్నే ఇక్కడ కూడా వ్యాపించింది, మహర్లోకంలో కూడా. దాంతో దాన్ని తట్టుకోలేక ఆ 2 లోకాలకి సంబంధించిన వాళ్ళు ఏం చేశారు? జనలోకానికి వచ్చారు. జనలోకమునకు పోవుదురు. అప్పుడు భయంకరమైన వాయువు ఒకటి వీచును. అది ప్రళయ సముద్రమున పెద్ద పెద్ద అలలను లేపును. అగ్ని కన్నా ముందున్నది వాయువు. ఆ వాయువు వచ్చేసింది ఇక. ఆ వాయువు ఒకటి వీచును. అది ప్రళయ సముద్రమున పెద్ద పెద్ద అలలను లేపును. అలలతో నిండి దరి జరరాని స్థితిలోనున్న సముద్రము మిగిలిన లోకములను ముంచును. మహర్లోకం వరకు అగ్ని, మొత్తం మహర్లోకం వరకు మొత్తం దహించి వేయబడింది. ఇక ఇప్పుడు జనలోకము, ఆ తర్వాత తపోలోకము, ఆ తర్వాత సత్యలోకము. ఈ 3 మిగిలినాయి. ఇప్పుడు ఏం జరిగింది? సముద్రము మిగిలిన లోకములను ముంచును. ఆ సముద్రముపై నారాయణుడు పవళించును. ఇప్పుడు మనకి విష్ణుమూర్తి శేషతల్పం మీద అలా నిద్రిస్తూ ఉంటే ఆయన నాభి నుంచి బ్రహ్మ అలాగా ఉద్భవించినట్టు ఆయన పాదాలని అమ్మవారు ఒత్తుతున్నట్టుగా ఒక అద్భుతమైనటువంటి దృశ్యం. ఆ చిత్రము ఈ సమస్తం ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితి నుంచి ప్రళయ స్థితి, రెండిటిని మొత్తాన్ని అది వ్యక్తీకరిస్తుంది. ఆ చిత్రం ఎన్నో రహస్యాలతో కూడుకుని ఉన్నదన్నమాట ఆ చిత్రం. అందుకనే మన పెద్దవాళ్ళు మనకేం అందజేశారు? దాన్ని భక్తితో శిరస్సు వంచి దానికి నమస్కారం చేయటం, ఆ చిత్రానికి దాన్ని భక్తి భావంతో చూడడం. దానివల్ల ఏమైంది? ఈ ప్రళయ స్థితి, సృష్టి స్థితి ఏదైతే ఉందో మొత్తం ఈ సృష్టికి సంబంధించినటువంటి, సృష్టి తర్వాత ఉన్న స్థితి, సృష్టికి ముందున్న స్థితి, వీటన్నిటితోనూ మనము తాదాత్మ్యం చెంది ఆ విష్ణుమూర్తిగా నారాయణుడుగా మనం తాదాత్మ్యం చెందటానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ చిత్రం మనలో ఆ నారాయణ తత్వం మేల్కొనటానికి, మనలో ఆ ప్రళయ స్థితి, ఆ సృష్టి స్థితి మేల్కాంచటానికి ఆ చిత్రము ఉపయోగపడుతూ ఉంటుంది. ఎట్లాగైతే వీటి గురించి మనము చదువుకుంటూ ఉంటే, పఠిస్తూ ఉంటే గ్రంథాన్ని, ఆ విషయాన్ని వివరిస్తూ మాటల్లో చెప్పినటువంటి పదాల్లో, వాక్యాల్లో చెప్పినటువంటి వాటిని మనము పఠిస్తూ ఉండగా మనలో వాటికి సంబంధించిన విషయాలు మేల్కోవటం ఎలాగా జరుగుతుందో, ఈ చిత్రం కూడా ఆ చిత్రాన్ని అలాగా చూస్తుంటే భక్తి భావంతో బాగా చూస్తుంటే మనలో ఆ సృష్టి ప్రళయ స్థితులకి సంబంధించిన సమగ్ర సంపూర్ణంగా మనలో మేల్కాంచడం జరుగుతుంది. ఆ సముద్రముపై నారాయణుడు పవళించును. బ్రహ్మ రాత్రి కాలమున సూర్యచంద్రులు కూడా మాయామొగుట అనగా, అంటే దీనికి ఇట్లా మనకి ఇచ్చారు. అంటే మనకి దేంట్లో ఇచ్చారు?
వాయు పురాణంలో ఇట్లాగే ఇచ్చారు. అది కదా మనకి చెప్పింది ఈ విషయాన్ని. అన్ని పురాణాల్లో కూడా ఈ ప్రళయ స్థితిని, సృష్టి స్థితిని వర్ణించారు. ప్రముఖంగా ఈ వాయు పురాణంలో ఉన్న విషయాన్ని ఇక్కడ మనకి ఈ సీక్రెట్ డాక్టర్లో ఉదహరింపబడింది. వాయు పురాణంలో ఉన్న విషయాన్ని, దాన్ని భాగవతంలో ఉన్నటువంటి విషయాలని రహస్య ప్రకాశం చేస్తూ సందర్భం ఎక్కడో వచ్చి ఉంటుంది. దానికి సంబంధించి అంటే ఐదో స్కంధంలో దీనికి సంబంధించి వివరం ఒక చోట వచ్చేటప్పటికల్లా దాంట్లో ఉన్న రహస్యం ఏంటి ఇక్కడ వివరించారు. ఇప్పుడు మనం ఈ రహస్యాన్ని ఏంటో తెలుసుకుందాం. మనం బ్రహ్మ రాత్రి కాలమున సూర్యచంద్రులు కూడా మాయమగుట అనగా వారి నుండి వెలుగులు ఉపసంహరింపబడుట. వారి నుంచి వెలువడే వెలుగులు ఉంటాయి కదా, అవి ఉపసంహరింపబడుట. ఇప్పుడు బల్బు వెలుగుతుందంటే అర్థం ఏంటి? ఆ బల్బు నుంచి వెలుగు చుట్టూ పరుచుకుంటుంది, ఆ గది నిండా పరుచుకుంది ఆ వెలుగు. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఆ వెలుగు ఈ బల్బు నుంచి అలాగా ప్రసారం అవుతుంది. బల్బును ఆపేస్తాం అంటే ఈ వెలుగు మొత్తాన్ని బల్బు తనలోకి ఉపసంహరించుకుంది అన్నట్టుగా. అట్లాగా ఈ సూర్యుడు మొత్తాన్ని వెలిగిస్తున్నాడు, తన వెలుగుని వెనక్కి పీల్చేసుకున్నాడు, వెనక్కి తీసేసుకున్నాడు తన వెలుగుని. అట్లాగే చంద్రుడు తన వెలుగులని ఉపసంహరించుకున్నారు. ఉపసంహరించుకోవటాన్ని మనం ఏమంటాము? మాయమవటము అంటున్నాం. వాళ్ళు మాయమవలేదు, ఉన్నారు, వెలుగు ఉపసంహరింపబడింది. మళ్ళీ ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఆ వెలుగు మరలా తిరిగి ప్రసారం అవుతుంది. అది అట్లాగా నాశనము అనేది ఏమి లేదు. ఉపసంహరింపబడుట. 3 లోకములను ప్రళయాగ్ని దహించునని చెప్పబడినది. 3 లోకములను ప్రళయాగ్ని దహించునని చెప్పబడినది. అంటే సంకర్షణాగ్ని అనే అంటున్నాం కదా, అది ఆ ప్రళయాగ్ని దహించును అని చెప్పబడినది. అంటే ఏంటి జరిగింది అక్కడ? దహించటము అంటే సూర్య చంద్రాదులలోనున్న అగ్నిని తనలో కలుపుకున్న అగ్నియు, వాయువును తనలో కలుపుకొని వాయువును, జలములు తనలో కలుపుకొని జలములు అను 3 రూపములను చీకటి యొక్క రూపాంతరం. అంటే చీకటి ప్రవేశిస్తుంది అంటే ఏంటి? వెలుగు ప్రవేశిస్తుంది అంటే మొత్తం బయటికి వ్యక్తం అవటం అంటే నిశ్వాసము. చీకటి ప్రవేశించిందంటే ఏంటి? మొత్తం ఒక చోటకు వెళ్ళిపోవటం, ఉపసంహరింపబడటం, మొత్తం ఉపసంహరింపబడటం అంటే ఉచ్ఛ్వాసము. అంటే తనలోకి పీల్చుకోవటం. ఉచ్ఛ్వాసం అంటే ఏం చేస్తాం? గాలి లోపలికి పీల్చుకుంటాం, బయట ఉన్నదాన్ని లోపలికి పీల్చుకోవటం అనే దాన్ని ఉచ్ఛ్వాసము అంటాము. నిశ్వాసంలో ఏం జరుగుతుంది? మరలా లోపలికి పీల్చుకున్న దాన్ని బయటికి ప్రసరింపజేయటం. ఇప్పుడు ప్రళయ స్థితిలో ఏం జరిగింది? ఇవన్నీ కూడా 3 రూపములను చీకటి యొక్క రూపాంతరములు. చీకటి ఏం చేసింది? తనలోకి తీసేసుకుంది. జలము, అగ్ని, సూర్య చంద్రాదులలోనున్న అగ్నిని తనలో కలుపుకుని అగ్నియు, వాయువును తనలో కలుపుకుని వాయువును, జలములు తనలో కలుపుకుని జలములు అను 3 రూపములను చీకటి యొక్క రూపాంతరములు. భూమిని జలములు హరించుట, జలమును వాయువు హరించుట, వాయువును అగ్ని హరించుట జరుగును. మనకి వరుస ఒక క్రమ పద్ధతి ప్రకారమే జరుగుతుంది కదా. మామూలుగా సృష్టి ఏర్పడ్డ విధం ఏంటి? ఆకాశము, ఆకాశం నుంచి అది రూపాంతరం చెంది వాయువుగా మారటం, వాయువు అగ్నిగా, అగ్ని జలముగా, జలము పృథివిగా. ఇది వరుస మనకి. ఇప్పుడు ఈ చివరి నుంచి మళ్ళా ప్రారంభంలోకి వెళ్తాం. అంటే పృథివీ ఏమైంది అంటే స్థూల స్థితి,
ఘనస్థితి ఏం జరిగింది? ఘన పదార్థము ద్రవమగుననియు, అంటే ఘనానికి ముందు ఉన్నది జలము కాబట్టి ఘన పదార్థము ద్రవమగుననియు, ద్రవము వాయువగుననియును, వాయువు అగ్నియగుననిను భావము. ఇక మిగిలి ఉన్నది ఆకాశము, అందు మహర్లోకము ఉండదు. దానికి దిగువ 3 లోకములను, పైన 3 లోకములను గలవు. దిగువ 3 లోకములను తనలో కలుపుకొనున్నప్పుడు ఆ లోకమందలి జీవులు దాని పై లోకంలోకి పోవుదురు. లోకమున పాంచభౌతికమైన వస్తువేది దగ్ధమైనను వేడిమిగా వెలువడి వెలుగుగా మారును. దీనినే పైలోకమునకు పోవుట అందురు. అది ఎక్కడి నుంచి ఏ స్థితి నుంచి వచ్చిందో దాంట్లోకి వెళ్ళిపోతుంది, అంతేగాని నాశనం అవ్వలేదు. మరలా అది ఈ రూపాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. అది మన దేహమందు కూడా ఇట్లే జరుగును. ఆహారము దగ్ధమై వేడిమి కారణముగా సప్త ధాతుమయ శరీరముగా మారును. 7 ధాతువులుగా, అంటే రస, రక్త, మాంస, మేధో, అస్థి, మజ్జ, శుక్ర, ఇట్లా 7 రకాలుగా మారిపోతుంది మనం తీసుకున్న ఆహారం. మనం నాలుక మీద పెట్టుకున్నటువంటి ఒక ముద్ద అది నమిలి మృంగినప్పుడు లోపలికి వెళ్ళి ఇన్ని మార్పులను చేస్తున్నది. సప్తధాతుమయ శరీరముగా మారును. అందులో వేడిమి వలన మన ప్రాణము పోషింపబడును, అనగా వేడిమి ప్రాణముగా మారును. దాని నుండి ప్రజ్ఞ వ్యక్తమగును. ఇది మహర్లోకము నుండి జనలోకమునకు పోవుట. అంటే జనలోకానికి వచ్చేసారు కదా అందరూ, అంటే ప్రజ్ఞగా వ్యక్తమయ్యారనమాట. ప్రజ్ఞ స్థితిలో ఉన్నారు ఇప్పుడు. అంటే దేహము ఇంకా లేదు, ఫార్మ్స్ లేవే కాదు, ప్రజ్ఞగా వ్యక్తమవుతున్నారు. అక్కడ ప్రజ్ఞగా ఉన్నారు మహర్లోకంలో. మనచే విడువబడిన దేహములను కూడా ఇట్లు ఊర్ధ్వగతి కల్పించుటకే దేహమును దగ్ధము చేయటం. అందుకని మనం సాధారణంగా ఏంటంటే ఎక్కువ మంది దేహాన్ని దగ్ధం చేయటానికే వాళ్ళు సంప్రదాయం ఏర్పాటు చేశారు. ఎందుకు? ఈ మాదిరిగా మహర్లోకానికి దాకా వాళ్ళు వెళ్ళిపోవటం కోసం అన్నట్టు. మళ్ళీ ఆ తర్వాత కిందకి దిగి రావటానికి వీలుగా. ఇందు వర్ణింపబడిన ప్రళయము అనుదినము ఆహారాదుల పరిణామమున జరుగుచున్నది. దేహము విడుచున్నప్పుడు జరుగుచున్నది, ఆరోగ్యవంతుడు నిద్రించుచున్నప్పుడును జరుగుచున్నది, బ్రహ్మ నిద్రించుచున్నప్పుడు వాని దేహమందుల లోకములకును జరుగుచున్నది. తర్వాత బ్రహ్మ ఆయుర్దాయం పూర్తయిన తర్వాత ఇదే జరుగుతోంది. ఈ విధంగా మనకి భాగవత రహస్య ప్రకాశంలో కూడా అందించారు మనకి. తర్వాత ఇదే విషయము విష్ణు పురాణంలో కూడా ఎట్లా చెప్పారో మనం రేపు తెలుసుకుందాం. అంటే వేదము, పురాణాలు, ఉపనిషత్తు వీటికే బ్రాహ్మణములు, ఆరణ్యకములు, ఈ విభాగాలతో ఉన్నటువంటి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి విద్యలు, వీటికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో చూడండి సీక్రెట్ డాక్టర్లో. మనం థియోసఫీ అనగానే సామాన్యంగా ఏం జరుగుతుందంటే వీటికి దూరం అవుతున్నాం. అంటే ఇది హిందూ మతం అన్నట్టుగా, మతానికి సంబంధం లేదు కాబట్టి మనం అందరము మతానికి అతీతంగా ఉన్నాం కాబట్టి ఇక వీటన్నిటికీ దూరంగా ఉండటం. వీటి ఆధారంగానే మొత్తం సీక్రెట్ డాక్టర్ రాయబడింది. విష్ణు పురాణము, ఇట్లా పురాణాలన్నిటినీ మనకి ఇక్కడ ఉదాహరిస్తూ ఉంటారు. విష్ణు పురాణంలో ఈ ప్రళయ స్థితికి సంబంధించి ఏంటి చెప్పారో అది రేపు తెలుసుకుందాం. మనం స్థలం కూడా మార్పు చేయాల్సి వచ్చింది. అంటే మనం అందరము ప్రళయ స్థితిలో ఈ జనలోకానికి వచ్చి ఉన్నాం అన్నమాట. జనలోకానికి అక్కడి నుంచి అక్కడ ప్రజ్ఞగా ఉన్నాం అన్నమాట. ఇక్కడ ప్రజ్ఞగా ఉన్నాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో
అవి ఇక్కడ మనం విష్ణు పురాణంలో కొంత ఉదాహరించారు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. ఓకే.